హలో అండి, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ వెలగా రజనీ బ్లాగ్స్. ఈరోజైతే సేమియా ఉప్మా చేసుకుంటున్నాను. పొడి పొడిలాడుతా బాగా వచ్చింది. చూడండి ఈ విధంగా చేసుకోండి. ఒక 2 గరిటెలు ఆయిల్ వేసుకున్నాను. అందులోకి అది వేడైన తర్వాత తిరగమాత గింజలు వేసుకోవాలి. ఈ సేమియా ఉప్మా చాలా బాగుండిద్ది. అప్పుడప్పుడు చేస్తా ఉంటాను నేను కూడా. సేమియా ఉప్మా అందరు చేసుకుంటారులేండి. ఈ విధంగా చేస్తే పొడి పొడిలాడుతూ వచ్చిద్ది. తాలింపు గింజలు అయితే వేసుకుంటున్నాను నేను. అవి వేగిన తర్వాత వేరుశనగ గుళ్ళు కూడా వేసుకోవాలి. అవన్నీ వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకోవాలన్నమాట. ఇందులోకి అల్లం ముక్కలు అవి వేసుకోకూడదు. టేస్ట్ వేరే డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అల్లం ముక్కలు వేసుకోకూడదు. కరివేపాకు వేసుకోవాలి, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ చాలు. ఇంకా వేగిపోయినాయి. నేను ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకుంటున్నాను. అవి కూడా బాగా ఎర్రగా అవసరం లేదు, కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది. దీనిలోకి అలా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అనమాట. వేగిన తర్వాత అందులో వాటర్ పోసేసుకొని మరిగించుకోవాలి. ఒక 2-3 నిమిషాలు ఉంటే వేగుతాయి. టైం పడుతుంది. సింపుల్ అండి, సింపుల్ ప్రాసెస్. ఈజీగా చేసేసుకోవచ్చు. పొద్దున్న హడావుడి లేకుండా ఇలాగా ఒకసారి ట్రై చేయండి. సేమియా ఉప్మా బాగుంటుంది. రవ్వ ఉప్మా తినరు కదా, సేమియా ఉప్మా అయితే తింటారు. పొడి పొడిలాడుతూ వచ్చిద్ది. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా చేసి పెట్టండి. జిగురు జిగురు రాకుండా పొడి పొడిలాడుతూ వచ్చిద్ది ఉప్మా కూడా. వేగిపోయినాయండి చాలా వాటికి. ఇంకా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసేసుకొని తగినంత, మీరు చేసే ఎంత ఉప్మా చేసుకుంటున్నారో దానికి తగ్గట్టు వాటర్. దీనికి వాటర్ తక్కువే పడతాయండి. మా ఉప్మాలా కాదు, వాటర్ తక్కువే పడతాయి. సాల్ట్ వేసుకుంటున్నాను వాటర్ పోసుకొని. వాటర్ మరగగానే ఇంకా సేమియాలు వేసి తిప్పేసుకోవడమే. వేసేసాను సేమియాలు కూడా. వాటర్ మరిగిపోయినాయి. తొందరగా అయిపోతుంది. ఉడకటం కూడా తొందరగా ఉడికిపోతాయి అన్నమాట. వాటర్ మరిగిన తర్వాత వేసుకుంటాం కాబట్టి ఒక 2-3 నిమిషాల్లోనే అయిపోతుంది ఉప్మా. ఒక 5 నిమిషాలు పడుతుంది అంతే. ఈజీగా చేసేసుకోవచ్చు ఎవరైనా కానీ. నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ ఇవ్వచ్చు కదా, నాకు సపోర్ట్ చేయొచ్చు కదా. మీరు లైక్ ఇవ్వడం వల్ల నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇంకా చేయాలనిపించిద్ది. నాకు తెలిసినవన్నీ చేస్తాను నేను. అయిపోవచ్చిందండి. దీనిలోకి కారం కానీ, శనగపప్పు పొడి కానీ, చట్నీ లేకపోయినా కానీ తినేసేయచ్చు. పంచదార అయినా వేసుకొని తినేసేయచ్చు. ఉత్తిదైనా తినొచ్చు. చాలా బాగుండిద్ది. చూసారు, అయిపోయింది. ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఆరేసరికి ఇంకా పొడి పొడిలాడుగా వచ్చింది. అదిగోండి పొడి పొడిలాడుతా వచ్చింది. బాయ్ అండి, నమస్తే.